కనీస ఆర్థిక సమానతకే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. నా 78వ సిద్ధాంతం ఏమిటంటే ప్రతి మనిషి సోమరిపోతూ కాకుండా, తిండిపోతూ కాకుండా, తాగుబోతూ కాకుండా, స్వార్థపరుడు కాకుండా మేము ఏం చేస్తున్నాము అంటే వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళను నిద్రలేపి హుషారు చేసి చైతన్యపరిచి ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి పని కల్పిస్తాం, 30,000 నెలకు జీతం ఇస్తాం, పాట పాడుతూ పని చేస్తూ పైసలు తీసుకో. అందుకే మా పాట పాటి పేరు పాట, పని పైసా, పాట పాడు పని చెయ్యు పైసలు తీసుకో. కొంతమంది రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని, అందులో ఆస్తి హక్కుని అడ్డం పెట్టుకొని, స్వార్థపరులు నీచులు నికృష్టులు చనిపోయినప్పుడు ఏమి రావు, అయినా వాళ్ళు కుటుంబం కొరకు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, ఎకరాలు బంగారం డిపాజిట్ జమ చేసుకొని తప్పిమని చనిపోతున్నారు. యువతల సైడు వీడు పని లేక, ఇల్లు లేక, అన్నం లేక, ఆస్తి లేక నానా అవస్థలు పడి వీళ్ళు చనిపోతున్నారు. మరి ఇద్దరం భారతీయులమే కదా, అందుకని ఈ రాజ్యాంగంలో ఏదైతే ఆస్తి హక్కు ఉందో దానిని కనీస ఆర్థిక సమానత హక్కుగా చేస్తాను. మా పాట పాటికి ఓటు వేసి అధికారం ఇవ్వాలి ప్లీజ్ ప్రజలారా. కనీస ఆర్థిక సమానతకే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. పాట పని